ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 31వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ యొక్క సెంటిమెంట్ అనేది చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంకు అండ్ డాక్టర్ రెడ్డిస్ నెగిటివ్గా ఉన్నాయి. వెరాజ్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, విప్రో, ఇన్ఫోసిస్ కొద్దిగా ఐటీలో పాజిటివ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి ఓవర్వ్యూ అనేది చూస్తే పిఎస్సి బ్యాంకు ఎక్సలెంట్ పర్ఫామ్ చేసినాయి ఫ్రెండ్స్. మీడియా కావచ్చు, మీడియాలో గత కొన్ని రోజులుగా హెవీగా సెల్లింగ్ జరిగింది. మేబీ షార్ట్ రికవరీ అనేది నిఫ్టీ మీడియాలో మనకి కనిపించింది. అండ్ చూస్తే ఎనర్జీ అండ్ ఫార్మా అయితే న్యూట్రల్ టు బేరిష్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే మనకి ఆ స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ లేదా రికవరీ యాక్టివిటీ అనేది కనిపించింది ఓవరాల్గా. ఇకపోతే ఫ్రెండ్స్, ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే నిన్న ఫండమెంటల్ డేటా జీడిపి యూఎస్కి సంబంధించి క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గిపోయింది, నెగిటివ్ ఇది. అండ్ ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా స్లైట్గా పెరిగాయి, ఇది కూడా నెగిటివ్. అండ్ జర్మన్ సిపిఐ పాజిటివ్గా వచ్చింది, విచ్ ఇస్ ఎ పాజిటివ్ నెంబర్. ఇది ఫండమెంటల్ డేటా ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు మనం వాచ్ చేయాల్సిన డేటా ఇక్కడ సిఎన్వై మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి పాజిటివ్గా కనిపిస్తుంది మార్చ్ మంత్కి. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో ఎటువంటి స్టాక్ కూడా ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో లేదు ఫ్రెండ్స్. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 1245 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డిఐఎస్ 822 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 2068 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీ ఇద్దరు కూడా లాంగ్ పొజిషన్ అనేది బిల్డప్ చేశారు. క్లయింట్ అండ్ డిఐ మాత్రం షార్ట్ పొజిషన్ అనేది బిల్డప్ చేశారు వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి 29th మార్చ్ అయిపోయింది కాబట్టి 6th ఏప్రిల్కి తీసుకుందాం. సో ఓవరాల్గా ఫ్రెండ్స్, మనకి 17,000 కాల్స్ అయితే ఇందమని కాల్స్ అయితే సెల్ చేశారు. ఓకే, బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్లో చెప్పుకోదగ్గ రెసిస్టెన్స్ మనకి 17,500 దగ్గర మాత్రమే కనిపిస్తుంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి 17,800 కనిపిస్తుంది. కొద్దిగా కాల్స్ అనేది సెల్లింగ్ తగ్గినట్టుగా ఓవరాల్గా పిక్చర్లో తెలుస్తుంది. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 17,000. దాని తర్వాత ఇంకా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అంతగా స్ట్రాంగ్గా బిల్డప్ అవ్వలేదు. ప్రస్తుతానికైతే మనకి 17,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది వయా ఓపెన్ ఇంట్రెస్ట్. ఇక టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే డైలీలో ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది స్టిల్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ మూవింగ్ యావరేజెస్. నిఫ్టీ 50 కూడా స్టిల్ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్, డౌ జోన్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నుంచి కొద్దిగా సపోర్ట్ తీసుకుంది, కన్సాలిడేషన్ తీసుకుని అక్కడ నుంచి స్లోగా పైకి వెళ్ళడానికి అయితే చూస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ 50 ఫీచర్స్ చూసే ముందు ఫ్రెండ్స్, మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది అనేది చూద్దాం. ఈరోజు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది కూడా చూద్దాం. నిన్న మనకి శ్రీరామనవమి సందర్భంగా హాలిడే అనేది ప్రకటించారు. సో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అనేది జరిగే అవకాశం ఉంది. లెట్స్ సీ. నిన్న నిఫ్టీ ఫ్రెండ్స్ మనకి 17,080 దగ్గర క్లోజ్ అయింది. ప్రస్తుతానికి వచ్చేసరికి మనకి 17,250 దగ్గర 17,250 అది వచ్చేసరికి 17,080. సో ఫ్రెండ్స్, మనకేంటంటే 170 పాయింట్లు పాజిటివ్గా ఉంది అప్రాక్సిమేట్గా. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ప్రీవియస్గా స్ట్రక్చరల్గా మనకి 17,000 ఎస్జిఎక్స్ నిఫ్టీ గురించి మాట్లాడితే 17,200 అనేది మనకు రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. అదేవిధంగా ఆ యొక్క లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. సో ప్రస్తుతానికైతే మార్కెట్ బ్రేక్ అయిన తర్వాత పెద్దగా మూవ్ అనేది లేదు, కన్సాలిడేషన్ స్ట్రాంగ్గా తీసుకుంటూ ఉంది. ఎనీహౌ ఏంటంటే మనకి అంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.